నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాదు, జాతీయ రాజకీయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గురించి చర్చించుకుంటుంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు దీని ఈ మాట అంటున్నాను అంటే, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన వేసినటువంటి ఎత్తుగడ, అట్లాగే బీజేపీ పార్టీ నరేంద్ర మోదీని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కలవటం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మరీ ముఖ్యంగా ఉద్యమ పార్టీ 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని గద్దె దింపి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయంలోనే దేశమంతా సీఎం రేవంత్ రెడ్డి చర్చనీయాంశంగా మారాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా ఆయన ఇప్పుడు దేశానికే రోల్ మోడల్గా ముందుకు కదులుతూ ఉన్నాడు. వాస్తవానికి ఒక రకం చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక టెర్రర్ బ్రాండ్గా, ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఆయన కాస్త ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే కేంద్రంలో కూడా హడలెత్తే ఒక సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అంటే బీజేపీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా చెక్ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేశారు. ఎప్పుడైతే బీజేపీ మరోసారి అధికారంలోకి ఫుల్ మెజారిటీతో వస్తే ఏం చేస్తుంది అనే అంశంలో స్పష్టంగా ఆయన ప్రజలకు క్లారిటీ ఇచ్చారు. రిజర్వేషన్లు ఎత్తేసే దిశగా నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని ఎండగట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. సో బీసీ అట్లాగే అనేక అంశాల్లో రిజర్వేషన్స్ ఎత్తేసి కొంత ఇరుకాటంలో, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రిజర్వేషన్స్ రద్దు చేస్తారు నరేంద్ర మోదీ, పూర్తి స్థాయి అధికారాలు, ఎక్కువ సీట్లు ఆయనకి ఇస్తే అనేది అప్పట్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇప్పుడు కులగణన విషయంలో కూడా కులగణనను ఎవరు ఊహించినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా చేసి దేశంలో రోల్ మోడల్గా నిలిచారు. అప్పట్లో సీట్లు తగ్గేందుకు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయన కట్టడి చేసే వ్యూహంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇతర పార్టీల మీద రిలే అయ్యేలాగా, డిపెండ్ అయ్యేలాగా అప్పట్లో కొంత కలకలం సృష్టించింది ఆయన వ్యాఖ్యలు. అప్పుడు దాన్ని నిలువరించారు కూడా. బీజేపీ సీట్లను ఫుల్ మెజారిటీని కాస్త ఇప్పుడు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటే కేంద్రం ఉండేలాగా చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. సో ఇప్పుడు కులగణన విషయం తీసుకున్నా, రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్గా భావించినటువంటి దాన్ని సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా తెలంగాణలో నిర్వహించి ఇప్పుడు బీజేపీకి, దేశానికి రోల్ మోడల్ అయ్యేలాగా ముందుకు అడుగులేస్తున్నాడు. సో ఇప్పుడు నిజంగా నేను ఇక్కడ టెర్రర్ అనే వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఎందుకు బీజేపీ కేంద్ర మంత్రుల్లో, బీజేపీ నాయకుల్లో, బీజేపీ అధినాయకత్వంలో కొంత భయం కలిగిస్తోంది అని ఇది ఎందుకు చెప్పదలుచుకుందానంటే, తాజాగా గత 2 రోజుల క్రితం పరిణామాలు కనుక ఒక్కసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కనుక కొంత చూస్తే, అది ఢిల్లీలో పరిణామాలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వాస్తవానికి గురువారం ఢిల్లీకి వెళ్ళాడు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు. సో ఇట్లాంటి సందర్భాలనే మొన్న ఢిల్లీ పర్యటనలో కూడా ఆయన కేంద్ర మంత్రులు కలవాలనుకున్నాడు. సో అప్పుడు శుక్రవారం కేంద్ర మంత్రులతో భేటీకి రేవంత్ రెడ్డి ప్రయత్నించినప్పుడు కన్ఫర్మ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా ఎలాంటి సమాచారం కానీ, అప్డేట్స్ కానీ ఇవ్వలేదట సీఎం రేవంత్ రెడ్డి టీంకి. అందుకనే శనివారం కూడా ఒక రోజంతా వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ ఇస్తారేమో అని ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉండిపోయి వెయిట్ చేసినట్టుగా మనకు కొంత కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ సోర్సెస్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు శనివారం సీఎం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కేంద్ర మంత్రుల కార్యాలయాలు స్పందించలేదని తెలుస్తోంది. దాంతో ఏం జరుగుతుందో ముందు సీఎం రేవంత్కి అర్థం కాలే ఫస్ట్. అయితే గట్టిగా ప్రయత్నించిన తర్వాత తెలిసింది ఏంటంటే, అపాయింట్మెంట్లను చివరి నిమిషంలో రద్దు చేశారని తెలుస్తోంది కేంద్ర మంత్రులు. ఎందుకు రద్దు చేశారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఇతరత్ర కార్యక్రమాలు అంటే ఒక మంత్రి ఓకే, ఇంకా 2 అయితే ఇవ్వాలి కదా, అట్లా కాకుండా మొత్తానికి మొత్తమే 3 మంత్రులు చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయటం వెనక ఉద్దేశం ఏంటనేది కొంత బయటికి రావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ విషయం తీసుకున్నా, కేంద్ర క్యాబినెట్ శాఖ మంత్రి ముఖ్యమంత్రుల ర్యాంకు కూడా ఒకటే. ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి గారి ర్యాంక్ అయినా లేకుంటే కేంద్ర మంత్రుల ర్యాంక్ కూడా ఒకటే అనేది కొంత తెలుస్తూ ఉంది. కాబట్టి సమాన స్థాయి నేతలు అడిగినప్పుడు అపాయింట్మెంట్లు ఇవ్వడం కుదరదని చెప్పడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లను రద్దు కూడా అరుదనే చెప్పాలి. అలాంటప్పుడు కేంద్ర మంత్రులు సీఎం రేవంత్కి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లు ఎందుకు రద్దు చేసుకున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న రాజకీయ వర్గాల్లో తొలుస్తున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ నేతల సమాచారం ఏంటంటే, సీఎం రేవంత్ను కలవటానికి కేంద్ర మంత్రులు కూడా భయపడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎందుకంటే జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ విజయంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి అదే విషయాన్ని పదే పదే ప్రకటిస్తున్నటువంటి విషయం. సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫాలో అవ్వాలని నరేంద్ర మోదీ మోడల్గానే తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రకటించారు. మరోవైపు సూచనలు సలహాలు ఉంటే చేస్తానన్నారు, చాలా సూచనలు కూడా చేశారు కూడా. సో ఇప్పుడు ఢిల్లీలో మీడియాతో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేయించాలనే నిర్ణయం వెనుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడే ఉందనేది స్పష్టంగా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే జనగణనలో కులగణన చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం విషయంలో బీజేపీ నేతల కన్నా కాంగ్రెస్ నేతలే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చేయాలనే డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ యూటర్న్ తీసుకుని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ కులగణన చేస్తామని చెప్పటం. సో ఇప్పుడు కేంద్రం జనగణన కులగణన చేయించాలని అనుకోవటం కాంగ్రెస్ విజయంగానే ఒక రకంగా దేశమంతా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటనలు ఎలా తిప్పికొట్టాలో బీజేపీ నేతలకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కాంగ్రెస్ కులగణనలో కీలకమైనటువంటి వ్యవహారంలో రేవంత్తో భేటీ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయో అన్న ఆందోళన ఇప్పుడు ఆ కేంద్ర మంత్రుల్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. అందుకని ఇచ్చినటువంటి అపాయింట్మెంట్లను ముందు జాగ్రత్తగా క్యాన్సిల్ చేసుకొని కొంత రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరి నిజమేంటో, నిజంగానే అపాయింట్మెంట్లు ఎందుకు రద్దయినది కేంద్ర మంత్రులు చెప్పాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. మరి బీజేపీ నాయకులు ఎందుకు రద్దు చేసుకున్నారు? వాళ్ళకి ఏమైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉన్నాయా? లేదంటే ప్రీఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ కేంద్ర మంత్రులు ఒక సీఎంది క్యాన్సిల్ అవ్వటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3-4 మంత్రులు. సో ఈ వ్యవహారం కాస్త కొంత ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి కులగణన విషయంలో హీరోగా దేశంలో నిలుస్తున్నారు, రోల్ మోడల్గా నిలుస్తున్నారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం చెప్తే బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు కాబట్టి కొంత అపాయింట్మెంట్లు రద్దయినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగానే కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ భయం పట్టుకుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.